మన భారతదేశంలోనే ఒక శత్రువు లేని, ఎటువంటి విమర్శ లేని, ఎటువంటి మచ్చ లేని మహోన్నతమైన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. మన దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో సాధిస్తున్న విజయాలకు మూల పురుషుడు. రామేశ్వరం నుండి రాష్ట్రపతిగా ఎదిగిన పట్టుదల కలిగిన వ్యక్తి. మన దేశంలోని ఎంతోమంది రాజకీయ నాయకులు మన దేశాన్ని పాలించినా ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒకే ఒక్కడు. పేదరికంలో పుట్టి ప్రథమ పౌరుడిగా ఎదిగి శాస్త్రవేత్తగా నిలిచిన మహనీయుడు. 1880లో SLV-3 అంతరిక్ష ప్రయోగాన్ని విజయవంతం చేసి అంతరిక్షంలోనికి శాటిలైట్ పంపగలిగే కెపాసిటీ ఉన్న దేశాల లిస్టులో మన దేశాన్ని చేర్చిన కృషీవలుడు. శ్రీమతి ఇందిరాగాంధీచే ప్రశంసలు పొందినవారు అబ్దుల్ కలాం గారు. భారతదేశ ఆర్మీ కోసం అగ్ని, పృథ్వీ, ఆకాష్, నాగ్, త్రిశూల్ వంటి ఎన్నో శక్తివంతమైన మిసైల్ను తయారు చేసి మన దేశాన్ని ఏ దేశం మీద ఆధారపడని ఒక శక్తివంతమైన దేశంగా మార్చిన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుడు. జీవితంలో విజయం పొందడానికి, ఫలితాలు సాధించడానికి మనం 3 అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుందని, అవి కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడం అని చెప్పిన లక్ష్య సాధకుడు అబ్దుల్ కలాం గారు. నేను వెళ్ళే గమ్యంలో ఎన్ని వైఫల్యాలు ఎదురొచ్చినా, నా ఆశ అణగారిపోయినా, దారి తప్పిన ప్రతి వేళ నా తండ్రి మాటలు నన్ను మరలా మంచి మార్గంలో నిలబెట్టేవి. నా తండ్రి మాటలే నా ఆశయానికి పునాదులు వేసేవి. భారతదేశమంతటిలోనూ సాంకేతిక విద్యకు గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి దరఖాస్తు చేశాను. ప్రవేశానికి ఎంపికైతే అయ్యాను, కానీ అంత ప్రతిష్టాత్మక సంస్థలో చదవడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు 1000 రూపాయలైనా అవసరమవుతాయి. కానీ అది నా తండ్రికి తలకు మించిన విషయం. నా కృషి, నా పట్టుదలను అర్థం చేసుకున్న నా సోదరి జొహారా నాకు అండగా నిలబడింది. తన బంగారు గాజులు, గొలుసు తాకట్టు పెట్టి నాకు సహాయం చేసింది. నేను చదువుకోవాలన్న ఆమె ఆకాంక్ష, నా సామర్థ్యంపై ఆమెకున్న నమ్మకం నన్ను మరింత గాఢంగా చెలింపజేశాయి. నేను నా సొంత సంపాదన మీదనే నా సోదరి జొహారా గాజుల్ని విడిపించి ఇస్తానని ఆ రోజే ఒట్టు పెట్టుకున్నాను. ఒకరోజు మా డైరెక్టర్ మరియు డిజైనర్ ఉపాధ్యాయుడు అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్, మా మిత్రులు నేను చేసిన విమాన నిర్మాణ డ్రాయింగ్ ఏమీ బాగలేదని తేల్చి చెప్పేశారు. ఈసారి చాలా చక్కగా చేస్తాము, దయచేసి 1 నెల రోజుల వ్యవధిని ఇప్పించండి అని అడిగాను. 3 రోజులు ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇవ్వను అని కళాఖండిగా చెప్పి, ఈ 3 రోజుల్లో విమాన నిర్మాణ డ్రాయింగ్ పూర్తి చేయకపోతే మీ స్కాలర్షిప్ ఆపివేయాల్సి ఉంటుందని అన్నారు ప్రొఫెసర్ శ్రీనివాసరావు గారు. నాకు నోట మాట రాలేదు. ఆ స్కాలర్షిపే నా జీవన భాగ్యరేఖ. అది కానీ లేకపోతే నాకే దిక్కు లేదు, చదువు లేదు. ఆ పని చేయడం తప్ప నాకు ఇంకో మార్గం కనిపించలేదు. ఆ రోజు నుంచి నిద్రాహారాలు మానేసి డ్రాయింగ్ బోర్డు దగ్గరే పనిలో నిమగ్నమైపోయాను. మర్నాడు ఉదయం 1 గంట మాత్రమే విరామం తీసుకుని ఏదో తిని మరలా పనిలో పడ్డాను. ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు నా పని తానను చూసి ఆశ్చర్యపోయారు. 30 రోజుల్లో చేయవలసిన పనిని 3 రోజుల్లో చేసినందుకు నా పనితనాన్ని చూసి ఎంతో అభినందించారు. అబ్దుల్ కలాం గారి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి అవరోధాలు ఎన్నో ఎదుర్కొని ఈరోజు మన ముందు విజేతగా నిలిచారు. ఆయన ఒకే మార్గంలో ఉండిపోలేదు. అనేక మార్గాలలో నడిచి గెలిచి మనకు మార్గదర్శకుడిగా నిలిచారు. రాజకీయంగా 2002లో 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండానే 2007 వరకు కొనసాగి అపర చాణక్యుడిగా ఎదిగినారు అబ్దుల్ కలాం గారు. 2005 మే 26న స్విట్జర్లాండ్లో పర్యటించినప్పుడు అబ్దుల్ కలాం గారిని వారెంతో గొప్పగా సన్మానించి వారి ప్రేమను తెలియజేయడమే కాకుండా మే 26న సైన్స్ డేగా ప్రకటించారు. ఇదే అబ్దుల్ కలాం గారంటే వారికి ఎంతో ఇష్టమో ఇదే దానికి నిదర్శనం. అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం చేస్తున్నా సరే ఇంక నా వల్ల కావటం లేదు అని ఆగిపోతే నీ లక్ష్యాన్ని నువ్వు చేయలేవు. నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి, పట్టుదలతో కష్టపడాలి. ఎంతలా అంటే నీ కష్టాన్ని చూసి ఆ కష్టము కూడా నీతో చాలా కష్టము అనేంతలా కష్టపడాలి అని అబ్దుల్ కలాం చెప్పేవారు.
ఈరోజు ఆయన మనతో భౌతికంగా లేకపోయినా యువత ఆశయాలలో, చిన్నారుల చిరునవ్వుల్లో చిరంజీవిగా చిరకాలం మనతోనే ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.